పీఠాపురం నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుండి బహుజన సమాజ్ పార్టీ సీటు ఆశించి భంగపడ్డ దళిత నాయకులు కండవలి లోవరాజు తన సహచర నాయకులతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో పార్టీని తన సొంత డబ్బులతో నడిపించాను అని, అలాంటి తనకు సీటు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని తెలిపారు. ఈ విషయమై తమ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు వివరణ కోరగా తమ మీద ఉన్న కేసును చూపించడం హాస్యాస్పదం అన్నారు. దానికి సంబంధించి 5-6 లక్షల ఖర్చుతో కూడుకున్న పద్ధతి చెప్పడంతో తాను ప్రజలకు సేవలు చేయగలనని గాని అంత స్తోమత తనకు లేదన్న విషయం స్పష్టం చేశాను అని అన్నారు. తనతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీతో నమ్ముకొని కలిసి నడుస్తున్న అనేక మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు సేవలు అందించిన తమకు కనీసం నామినేషన్ విషయం కోసం తెలపకపోవడం కూడా విచిత్రంగా ఉందని అన్నారు. ఈ సమయంలో తనతో ఉన్న తనను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు చర్చించి తదుపరి భవిష్యత్తు కార్యక్రమం తెలుపుతామని అన్నారు. ఇప్పుడు దాకా కూడా బహుజన సమాజ్ పార్టీలను కొనసాగుతూ ఉన్నాను, అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు అదే బహుజన సమాజ్ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ప్రకటించారు. కానీ నా మీద ఒక కేసు ఉండడం వల్ల రాష్ట్ర కమిటీ ఆ కేసు ఉన్న వాళ్ళు కుదరదు అని చెప్పేసి మా మిస్సెస్ని పెట్టమన్నారు. మా మిస్సెస్ని పెట్టమంటే మా మిస్సెస్ని పెట్టడానికి అవదండి, ఆ కేసు కూడా పెద్ద కేసు కాదు, ఒక అంబేద్కర్ బొమ్మ పెట్టానని చెప్పేసి నా మీద తప్పుడు కేసు పెట్టారు. దాన్ని ఫైన్ కూడా వేసారు. నేను ఫైన్ ఎంత కడతానని చెప్పి జిల్లా కోర్టుకి అప్పీల్ చేసుకున్నాను. అది కొనసాగుతూ ఉంది. దాని మీద జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆ కేసుకి ఏం సంబంధం లేదండి, మీరు నామినేషన్ వేసుకోవచ్చు, పర్లేదు అని చెప్పేసి నేను అన్నీ కూడా చూసుకునే ముందుకు దిగాను. రాష్ట్ర కమిటీ ఏమన్నదంటే ఆ కేసు వల్ల నేషనల్ పార్టీ కేసులు ఉన్న వాళ్ళు వద్దన్నారు. ఒకవేళ పెడితే మాత్రం నేషనల్ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆ స్టేట్మెంట్కి ఒక 5 లక్షల కానీ 6 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. నేను అంత పెట్టలేనండి, మరి ఇది కూడా పార్టీ పెట్టుకోకపోతే నేను చేయలేను, నేను ఇప్పటికే బళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేశాననే ఆలోచనతో ఉండి అప్పుడు మా జిల్లా ప్రెసిడెంట్ గారికి అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్ గారికి నేను ఒకటే చెప్పాను, సార్ నేనైతే మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకోలేను, నేను ఎక్కడైతే నేను ఏమన్నా ఖర్చు పెట్టుకోగలను తప్ప 5 లక్షలు 6 లక్షలు స్టేట్మెంట్ ఖర్చు పెట్టాలంటే నేను ఖర్చు పెట్టలేనని చెప్పేసి నేను విరమించుకున్నాను. దాని మీద నేను ఒకటే చెప్పాను, మీరు ఎవరిని పెట్టుకున్నా నాకు ఇబ్బంది ఏమి లేదు అన్నాను. అంటే నువ్వే ఎవరిని పెట్టన్నారు, నేను ఎవరిని పెట్టినా ఆ పండు ఇస్తారా ఇది ఇస్తారా అని అడుగుతున్నారు. అయ్యేమి ఇవ్వరా బాబు, మీరు ఏమన్నా మనస్ఫూర్తిగా పార్టీ మీద అభిమానం ఉండి చేస్తే చేయాలి తప్ప లేకపోతే మామూలుగా అవ్వదు అని చెప్పేసి అన్నాను. దాని గురించి నేను విరమించుకోవడం జరిగింది. అంతే తప్ప వేరే రకంగా కొంతమంది ఇచ్చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేసిన అయినప్పటికీ నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను. నేను మా జిల్లా ప్రెసిడెంట్ వచ్చి ఒక ఆయనతో నామినేషన్ కూడా వేయించడం జరిగింది. నేను అప్పుడు కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఎవరిని వేయించుకున్నా పర్లేదు, నాకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ నేను దీంట్లో ముందుకు వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కడైతే నేను చేసుకోగలను తప్ప రాష్ట్ర వ్యాప్తంగా నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని స్టేట్మెంట్లు ఇచ్చుకోవాలంటే కుదరదని చెప్పేసి నేను నిర్మించుకోవడం జరిగింది. అంతే తప్ప ఇప్పుడు నన్ను నమ్ముకుని నాతో పాటు ప్రయాణం చేసిన నా నియోజకవర్గం ప్రజలకి చాలామంది అన్నయ్య నిలబడుతున్నాడనే ఒక సంతోషంగా చాలా సహకరించారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ నేను ఎక్కడున్నా పదవులో లేకపోయినా నా కుర్రోళ్ళకి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను మాల మహానాడు జిల్లా ప్రెసిడెంట్గా ఎవరికైనా నేను పనిచేసే కెపాసిటీ నా దగ్గర ఉంది, నేను చేస్తానే నేను నమ్మకం వాళ్ళకు ఉంది. అందరి కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను నమ్మి నేను ఏ పార్టీలో ఉన్నా సరే లవరాజాన్ని ఎలాగున్నా ఏం చేసినా పార్టీలో ఉన్నా లేకపోయినా అన్నీ పని చేస్తాడనే ఓ నమ్మకం పిఠాపురం నియోజకవర్గంలో కానీ జిల్లాలో ఏ మూలకి వెళ్ళినా నాకు కావాల్సిన మనుషులు ఉన్నారు, నన్ను నమ్మిన మనుషులు ఉన్నారు. వీళ్ళందరికీ చెప్తా ఉన్నాను, నేను బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి నేను పోటీ చేయలేదు, ఎందుకు చేయలేదు అని దేని గురించి చేయలేదని చెప్పేసి వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసుకోవాలని చెప్పేసి నేను నా ప్రజలకి, నాకు కావాల్సిన వాళ్ళకి, నా అన్నదమ్ములకి అందరికీ కూడా నేను తెలియపరచాలని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. నేను బీఎస్పీ పార్టీకి సపోర్ట్ అందించనా అనేది అది నా మనసాక్షిని బట్టి ఉంటుంది. ఇప్పుడు దాకా అన్ని అధికార పార్టీలను కూడా వదిలి నేను బహుజన సమాజ్ పార్టీకి ఎందుకు వచ్చాను,
నేను సహకరిందామని బహుజన సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్దామని అని వచ్చాను. దాన్ని కూడా మరి జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ నేను ఇంత ప్రయాణం చేసినా నన్ను గుర్తించలేనప్పుడు నేను ఏ రకంగా గుర్తింతాననేది వాళ్ళకి తెలియాలా. నేను ఒకవేళ అంబేద్కర్ భావజాలాల మీద, నాకు అంబేద్కర్ సిద్ధాంతాల మీద నేను ముందుకెళ్తాను అంతే. అది నా ప్రజలకి, నన్ను నమ్ముకున్న మనుషులకి ఏ రకంగా మేలు చేయాలి అనే దాన్ని బట్టి నేను ఆలోచించి నేను ముందుకెళ్తాను తప్ప దీనికే చేయాలా దానికే చేయాలనేది కాదు. నా వెనకాల నా జనాల్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళని, వీళ్ళందరినీ నేను దృష్టిలో పెట్టుకునే నేను ప్రయాణం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.